వాక్య భాగాన్ని మనం విందాం. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన పట్ల జరిగించి నడిపించాడు. దేవుని యొక్క మహాకృప. ఈ వాక్యాన్ని మనం చదువుదాం. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయానికి స్తోత్రం, స్తోత్రం. Lord, thank you, Jesus. రెండవ సమూయేలు గ్రంథం 22:30. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, నీ సహాయము చేత నేను సైన్యములను దాటుతా. చూడండి, సైన్యములు ఏంటి? ఈ సైన్యములు అని అంటే అపవాది ఆడు గొప్ప సమూహమై సైన్యమై ఉన్నాడు. వాడు ఏం చేస్తుంటాడు అని అంటే రాత్రి పగళ్ళు మానక మన సహోదరుల పైన కీడు ప్రవచిస్తూ ఉంటాడు, బిలాము వలె. ఈ అపవాది కార్యములను మనము తంత్రములను ఎరగని వారం కాదు. దేవునికి స్తోత్రం. నీ సహాయం వలన నేను సైన్యమును జయిస్తా. సైన్యం చూడండి, సైన్యం అనేది నార్మల్ విషయం కాదు. ఒకరంటే వేరు, ఇద్దరంటే వేరు. సైన్యముగా వచ్చినప్పుడు, గుంపుగా వచ్చినప్పుడు, అనేక మంది జీవితాల్లో గుంపు ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నిలబడలేకుండా పోతారు. గుంపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడికి స్తోత్రం. ఇక్కడ అన్నాడు, నీ సహాయం వలన నేను సైన్యాన్ని జయిస్తా. ఏం చేస్తాడంట? సైన్యం. నీ సహాయము చేత నేను సైన్యములను జయిస్తాను, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుతా. దేవుని యొక్క సహాయం అనేది చాలా గొప్పది. ఆయన సహాయము ప్రతి మార్గాలను అన్నిటినీ సారాళము చేస్తుంది. దేవుని సహాయం చాలా గొప్పది. ఆయన మనకు సహాయం చేయడానికే ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మ అయిన అభిషేకం, ఆత్మ దేవుడు మనలో ఏమంట? ఆత్మదేవుడు మనల్ని విడిచిపెట్టి పోడంట. ఆయన విడిచిపెట్టి దేవుడు మనం ఆరాధించట్లేదు. సజీవుడిగా ఉన్న దేవునికే మనము ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ఇలా నీ సహాయం చేత నేను సైన్యములను జయిస్తా. ఎంతమంది అయినా సైన్యం రాని, ఎంతమంది అయినా సరే, అయితే నేను సైన్యాన్ని జయిస్తా. నీకెందుకు అంత ధైర్యం, ఎందుకు అంత విశ్వాసం అని అంటే, నా విశ్వాసం నాలో ఉన్నది కాదు. నా విశ్వాసం నా పూర్వీకుల నుండి వచ్చింది. నా విశ్వాసం నా లోపల వచ్చింది కాదు. విశ్వాసమున కర్త అయిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయనయే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన విశ్వాసమున కర్త. ఎస్, నీ విశ్వాసాన్ని సృష్టించగలిగిన దేవుడు ఆయన్నే. నీకు విశ్వాసమును స్థిరపరిచేవాడు ఆయనే. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం. నీ సహాయము చేత నేను సైన్యములను జయిస్తా. సైన్యం కాదంట, సైన్యములను. ఎంతమంది అయితే సరే, వాక్యం చెప్తాది, మీరు ఆకాశముల మందున దురాత్మ సైన్య సమూహాలతో పోరాడుతున్నారు. దురాత్మ సంబంధమైన ఆకాశ మండలమందు దురాత్మ సమూహాలతో పోరాడుతున్నారు. చూడండి, మనం పోరాడేదని అంటే శరీరాలతో కాదంట, సైన్యములతో మనం పోరాడుతున్నప్పుడు సైన్యములకు అధిపతి అగు యెహోవా చేతనే మనం వెళ్ళాలి యుద్ధానికి. యేసులో ఆమేన్. ఆ ప్రభువైన యేసుక్రీస్తు అంట మన యొక్క అవస్థను, మన భారాన్ని, పరిస్థితులు అన్ని తారుమారైన స్థితిలో నిజముగా మనం దేవుని నమ్ముదామని అనుకుంటాం. దేవుని సన్నిధిలో వస్తాం, ప్రార్థన చేస్తాం. అయితే ఒక మాట,
ఏ స్థితిలోనైనా ఉండు, నీ సహాయం అనగా దేవుని సహాయం వలన సైన్యములను, ఒకటి రెండు కాదు, సైన్యాలు దేవుడికి మహిమ కలుగును గాక, సైన్యములను జయిస్తాడంట. అంటే దేవుని సన్నిధిలో వారు తిన్న ఆహారము కొద్దిగా అయినప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. దేవుని నీ సహాయము చేత నేను సైన్యములను జయిస్తాను, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుతా. దేవుని సహాయం అనేది మనకి చాలా అవసరం. సైన్యమును జయించాలి. సైన్యాలు ఆకాశంలో ముందున దురాత్మ సైన్య సమూహాలను మనం జయించాలి. దేవుడికి స్తోత్రం. అనేక మంది జీవితాలు జయించలేకపోతున్నారు, విజయాలు చూడలేకపోతున్నారు. నీ సహాయం చేత నేను సైన్యమును జయిస్తాను, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారం దాటుతాను. ప్రాకారం, అపవాదిగాడు ఎన్నో ప్రాకారాలు వేశాడు. మందిరానికి రాకుండా, సంఘానికి రాకుండా, పరిచర్యకు రాకుండా, ఆరాధనకు రాకుండా అపవాదిగాడు ఎన్నో కట్లు బతకాలు వేశాడు. దేవుని సన్నిధిలో ఈరోజు వాటన్నిటిని తొలగించుగాక. ఆమేన్. అనేక ప్రజలు దేవుని సంఘానికి, మందిరానికి రాకుండా వాడు అడ్డుకట్ట వేశాడు. నీ దేవుడు అయిన యెహోవా యొక్క నామములో ఆ అపవాదుని ఎదిరించినప్పుడు వాడి మీద నుండి పారిపోతాడు. నా దేవుని సహాయం వలన నేను ప్రాకారమును దాటుతాను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం సైన్యాన్ని జయిస్తాం. మనము దేవుని సహాయం వలన ప్రాకారములను దాటుతాం. మనం ప్రాకారం కాబట్టి దేవుడు గొప్ప అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ప్రతి అవసరతల అక్కర్లను ప్రభువా నీవే తీర్చి నడిపించే దేవుడు, నీకు స్తోత్రం. యేసు నామములో ఇక్కడ ఉన్న ప్రతి పరిస్థితులను అన్నింటినీ మీరు చక్కబెట్టి జవాబు దయచే ఆశీర్వదించు ప్రభా. వాక్యం అనేక మంది జీవితంలో ఫలభరితంగా మార్చు. నీ గొప్ప కార్యాలు చేసిన అక్కడికే సిద్ధపరచు, ఆయన పొందుకోమని, అన్ని విషయాల్లో మీరే తోడుగా నిలబెట్టమని, యేసు నామములో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించమని యేసు నామములో తండ్రి, ఆమేన్. మనం చేయబడిన ప్రార్థన, వాక్యం, సాక్ష్యం అన్నింటిని బట్టి రెండు చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమునకును సదాకాలం తోడు రాయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక.